హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీరు ఇతర దేశాల నుంచి చూస్తున్నారేమో, ఇది మీకు గుడ్ మార్నింగ్ కాదేమో కదా. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, కొంతమంది మీకు తెల్లవారుజాము, అర్ధరాత్రి, ఏ సమయమైనా యేసయ్య మాటలు వినడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, రోజు అనుదిన ధ్యానంలో దేవుడిచ్చిన సందేశాలు మీద తెస్తున్నాను. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు దయచేసి లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటము, అప్పుడప్పుడు కనీసం వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయటము మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ పరిచయలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి రాత్రింబగళ్ళు టీమ్గా మేము పనిచేస్తున్నాం. మీ యొక్క ప్రార్థనలు, మీ సహకారము ఎంతో అవసరం అన్నది మీకు తెలియజేస్తున్నాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొకసారి నీ మాటలు వింటున్న మేము నీ ఆత్మచేత ప్రేరేపించబడి నీవు మా కొరకు కలిగిన తలంపులను ఎరుగునట్లుగా ఈరోజు మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ప్రభువుని ఎరిగారా? రక్షించబడ్డారా? సువార్త విన్నారా? ఎలా రక్షించబడతామండి? ఎలా? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. వినిపించేవాళ్ళు లేకపోతే, చెప్పేవాళ్ళు లేకపోతే, యేసు నామమును గురించి చెప్పినప్పుడు, ఆయన నామములో ఉన్న శక్తిని గురించి ప్రకటించినప్పుడు విని విశ్వసించిన వారు రక్షించబడతారు, దీవించబడతారు. వింటారో వినరో అది వాళ్ళ ఇష్టం, కానీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన ప్రభు చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే మీరందరూ పాస్టర్లు అయిపోండి, మీరందరూ సువార్తికులు అయిపోయి ఇప్పుడు మీరు వెళ్ళిపోయి చెప్పేయండి అని నేను అంటలేదు. కానీ దేవుడు నిన్ను పిలిస్తే ఆయన పిలుపుకు లోబడటం మాత్రం చాలా అవసరం. దేవుడు నన్ను పిలిచాడు ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా, లోబడ్డా. ఆయన చెప్పిన పని చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా, 55 సంవత్సరాలుగా ఆయన సేవలో సాగుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం. నేను ఒక్కచోటే ఉండి ఒకే మందిరం కట్టుకొని ఒకే చోట పరిచర్య చేయకుండా దేవుడు నన్ను పలు ప్రాంతాలు తిప్పాడండి. రకరకాల వ్యక్తుల దగ్గరికి నడిపించాడు. అది తక్కువ మందో ఎక్కువ మందో, అది పల్లెటూరో పట్టణమో, అది క్లాస్ పీపులో లేకపోతే పోర్ పీపులో, ఇవన్నీ ముఖ్యం కాదు. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళి ఆయన నామం చెప్తే, ఇవాళ ధనవంతులకి ప్రభు కావాలి, దరిద్రులకు ప్రభు కావాలి, విద్యావంతులకి యేసయ్య రక్షణ కావాలి, పామరులు కూడా కావాలి. ఆయనకి పక్షపాతం లేదు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన సువార్త ప్రతి ఒక్కరికి అందించాలండి. ఆ జాతి ఈ జాతి, ఆ భాష ఈ భాష, ఆ దేశం ఈ దేశం అనే వ్యత్యాసం లేదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇవాళ చూడండి, ప్రపంచ జనాభా ఎలా పెరిగిపోతుందో, సువార్త వినని వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. మన భారతదేశంలో ఇంకా ఎందరో పరిపూర్ణంగా యేసయ్య సువార్త వినని వారు ఉన్నారు. ఆయన ప్రేమను గురించి తెలియని వారు ఉన్నారు. యేసు అని తెలిసేమో, సిలువలో చనిపోయాడు అని విన్నారేమో, కానీ ఆయనలో ఉన్న శక్తి, ఆయన యొక్క ప్రేమ, ఆయన సిలువ యాగం, ఆ త్యాగం, దానివల్ల కలిగే ఫలం సవివరంగా ప్రజలకు తెలియచేయాలి. అలాంటి భారముతోనే పౌలు తన పరిచర్యలో కొనసాగాడు. పౌలుకు తెలుసు, ప్రభు తనను కోరుకున్నాడు జనములకు సువార్తను ప్రకటించాలని. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మని బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించియే గాని మరి దేనిని గురించి మాటలాడ తెగింపను. అన్యజనులు సువార్త వినని వారు దేవుని సువార్త విని విధేయులగినట్లుగా వాక్య
వాక్యం ప్రకటిస్తున్నాం. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు క్రియల్లో ఆ వాక్యం సఫలమవడం చూస్తున్నాం. నా పరిచయంలో నేను చూశానండి. వాక్యం ప్రకటించినప్పుడు మనుషుల హృదయాలు మారిపోతున్నాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. దురాత్మలతో పట్టబడ్డవారు విడిపించబడుతున్నారు. స్వస్థతలు కలుగుతాయి. అది కూడా అద్భుతాలే. స్వస్థతకు మించిన హృదయశుద్ధి కలుగుతుంది. శారీరక స్వస్థతే కాదు, మానసికమైన ఆందోళన. సువార్త ప్రకటన ద్వారా, దేవుని నామము ప్రకటించడం ద్వారా, యేసు రక్షకుడి యొక్క శిలువ యాగమును గురించి ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నాయి. గురుతుల బలం చేత చాలా సైన్స్ దేవుడు గురుతులు చూపిస్తున్నాడు. మహత్కార్యములు బలం చేత, పరిశుద్ధాత్మని బలం చేత, క్రీస్తు నా ద్వారా చేయించిన సేవ అని రాసిపెట్టాడండి. ఆయన ఎన్ని విధాలుగా ఆయన శ్రమలు పోరాటాలు ఉన్నప్పటికీ ఆయన సాగిపోతూనే ఉన్నాడు. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద షిప్పులు లేవు, ఏరోప్లేన్స్ లేవు. 3 ఖండాలు తిరిగి ఆయన సువార్తను చెప్పాడు. ఆయన ఆశ యేసయ్య నామము ప్రకటించబడాలి. ఈరోజు మీరు ప్రభుని ఎరిగిన వారేనా? మీరు యేసయ్య దీవెనలు పొందారా? ఆయన గురుతుల బలం పొందారా? ఆయన మీకు అద్భుతాలు చేశాడు కదా, స్వస్థతలు జరిగించాడు కదా, మీరు అడిగి నేను ఇస్తున్నాడు కదా కదండి. మీరు ప్రార్థిస్తే జవాబులు వస్తున్నాయి కదా, మీకు మేలు కలుగుతుంది కదా. మరి ఇంత గొప్ప యేసయ్యని గురించి మీరు ఎవరికైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఎవరికైనా తెలియచేస్తున్నారా? వాళ్ళు వినరు, వినకపోరు, అదంతా మనకు పని కాదు. వారు వినినను వినకపోయారు చెప్పమన్నాడు ప్రభు. వింటే దీవించబడతారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అది ఊరక చెప్పినంత మాత్రాన అందరికీ ఏ విధమైన మార్పు రాదు. కానీ నమ్ముటని వల్లే, నమ్మిన వారికి అద్భుతాలు జరుగుతాయి. మరి యేసయ్య ప్రేమను రుచి చూచే మనం ఇతరులకు యేసుని గురించి చెప్పాలి. మీ పొరుగు వారికి, మీ రక్త సంబంధులకు, మీ ఇంటి వారికి, మీ స్నేహితులకు యేసుని గురించి చెప్పండి. ఇవాళ ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఈ సందేశాలు మీరు షేర్ చేయొచ్చు. మీరు చెప్పే స్తోమత లేకపోయినా, మీరు చెప్పగలిగిన ధైర్యం లేకపోయినా, ఉన్న వాక్యాన్ని వారికి పంచడం ద్వారా వారు దేవుడి చేత ఆకర్షించబడి వింటే విశ్వసించి రక్షించబడతారు. ప్రత్యక్షంగా మనం సేవ చేయలేనప్పుడు పరోక్షంగా యేసయ్య నామాన్ని తెలియజేయడానికి మనకు అనేక అవకాశాలు ఉన్నాయండి. ఏ ఒక్కడు నశించకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే ఏ నామంలో రక్షణ లేదు, ఓన్లీ యేసు నామంలో రక్షణ. కారణం యేసు ప్రభు మాత్రమే పాపుల కొరకు సెలువులో మరణించాడు, మరణాన్ని జయించాడు, తిరిగి పునరుద్ధరణై 3వ దినాన లేచి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రభు సజీవుడు. ఈ సజీవుడైన క్రీస్తుని గురించి సకల జనులకు చేయవలసిన బాధ్యత, ఆయన ప్రేమను అనుభవించిన, ఆయన శక్తిని పొందుకున్న, ఆయన సాక్షిగా బ్రతుకుతున్న నా బాధ్యతే ఉంది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, సువార్త ప్రకటించడం నాకు శ్రమ, ఉచితముగా సువార్తను ప్రకటించడమే నా జీతం అన్న పౌలు మాటలు ఈ రోజున మనలాంటి విశ్వాసులకి, సేవకులకి గొప్ప మేల్కొల్పుడు కలుగజేయాలంటే ఆయన హృదయాభిలాష చూడండి. దేవుడు చెప్పేది నేను చేస్తా. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించుతుంది. అక్కడక్కడక్కడ చెప్పుకుంటూ పోయి ఏదో చేశారు అంటలేదు. కానీ యెరూషలేములో మొదలుపెట్టి ఇల్లూరిక అనే స్థలం వరకు వరుసన ట్రావెల్ చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, వ్యతిరేకాలున్నా, కొట్టిన, ఆయన హింసించిన, ఆయన బాధ పెట్టిన, ఆయన్ని భయపెట్టిన సువార్త ప్రకటించకుండానే ఉండాలని అంటున్నాడు. వరుసగా పూర్ణంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. నేనైతే మరొకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియజేయలేదో వారు చూతురనియో, వినిన వారు గ్రహింతురనియో వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించవల్లని మిక్కిలి ఆశ కలిగిన వాడని
అలాగుంటుంది. విత్తిన చోటే విత్తుకుంటూ కూర్చోక, ఉన్న చోటే కట్టిన చోటే మళ్ళీ కట్టుకుంటూ కూర్చోక, మరొకరి పునాది మీద ఇంకెవరో సంపాదించిన ఆత్మల మీద మన పెత్తనం చేస్తూ మనం అక్కడ సంఘం పెట్టి వారిని చెదరగొట్టే పని కాదండి. అదండి వాళ్ళు జరుగుతుంది. ఇంకా యేసునామం ఎరగని వారు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఇంకా రక్షణ సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. ప్రతి పల్లెలో ఉన్నారు, ప్రతి పట్టణంలో ఉన్నారు, కొండ జాతుల్లో ఉన్నారు, రకరకాల స్థితిగతుల్లో ఉన్నవారు ఉన్నారండి. యేసయ్య నామం ఎరగని వారి దగ్గరికి వెళ్ళాలి. ఉన్న చోటే చెప్పుకున్న చోటే చెప్పుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనం ఏముంది? అందుకే నేను తమిళనాడు వచ్చాను. ఇక్కడ తెలుగు వారి కోసం నేను బతుకుతున్నట్టుంది నా బతుకు. ప్రభు నన్ను ఇక్కడ పెట్టాడు. కొన్ని లక్షల మంది తెలుగువారు ఉన్నారు ఈ తమిళనాడులో కూడా, ఈ చెన్నైలో, ఈ యొక్క తమిళనాడు రాష్ట్రాల్లో. నా ఆశ ఇంకా లోతుకు వెళ్ళి, ఇంకా లోపలికి వెళ్ళి తమిళనాడులో ఉన్న ప్రతి గ్రామంలో సువార్త తమిళ్లో ప్రసంగించాలి. అంతేందుకు మన ఆంధ్రాలో ఇంత సేవ జరుగుతున్నప్పటికీ ఇంకా ఎన్నో పల్లెలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, కొండ జాతుల వాళ్ళు ఉన్నారు, ఆ హిల్స్లో ఉన్నవారు ఉన్నారు. ఇంకా వారిని పట్టించుకునేవారు లేరు, వారికి యేసు ప్రేమను చెప్పేవారు లేరు. చూడండి, సువార్త పని అనేది అది వ్యాపారం అనుకుంటున్నారు చాలామంది. దానివల్ల లాభం ఏదో వస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే మత మార్పిడి అనుకుంటున్నారు. ప్లీజ్, అది కాదండి, అది కాదు. నీ ఎదురుగుండా ఉన్నవారు బాధలో ఉంటే నువ్వు చూసి ఊరుకుంటున్నావా? ఊరుకోగలవా? ఊరుకుంటే నువ్వు మనిషివా? అలాగే క్రీస్తు ప్రేమను ప్రకటించడం ద్వారా వారి కన్నీరు తొడవాలని, వారి బాధలు తీర్చాలని, మరి ముఖ్యంగా వారు నిత్య నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులు అవ్వాలని ఆశతో సువార్త ప్రకటించడమే కానీ ఇందులో ఏ స్వార్థం లేదండి. స్వార్థపరులు ఎప్పుడూ ఉంటాడు, అందరిలోనూ స్వార్థం ఉంటుంది. కానీ యేసుని ఎరిగిన వాడు, నిజమైన క్రైస్తవుడు, నిస్వార్థపరుడు ఉంటాడు. పౌలు అంత గొప్ప పరిచర్య చేసి ఒక చర్చ కట్టలేదు, ఏ ఆస్తి సంపాదించుకోలేదు, ఏ గొప్ప ప్రగల్భాలు పలకలేదు. కానీ తన జీవితం అంతా సాక్షిగా నిలబడి హతసాక్షిగా ఆయన మరణించాడండి. యేసు నామము ఎరుగని చోట్ల రీచ్ ద అన్రీచ్డ్, దట్ ఈస్ ద మోటో ఆఫ్ అవర్ మినిస్ట్రీ. 83వ సంవత్సరంలో ప్రారంభించినప్పుడు నేను పెట్టిన పేరు ఏంటంటే, ఇదిగో సువార్త అందని వారి దగ్గరికి వెళ్ళాలి. ఆంధ్రాలో అనేక గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించడం ప్రభు సాయం చేశాడు. ఆ తరువాత దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నీలగిరి కొండలలో ఉన్న ఇరుళా జాతి కొరకు ఎవరు గవర్నమెంట్ కూడా సెన్సస్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి యేసయ్యను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకొని వాళ్ళ విశ్వాసులు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు అడుగుతుంటే, ప్రభు సువార్త వెళ్ళిన వారు అందరికీ అంటే ఎన్ని చోట్లకు వెళ్ళగలం, ఎట్లా వెళ్ళగలం, ఎలా ప్రయాణాలు చేయగలం, ఎక్కడ ఎలా కుదురుతుంది అన్నప్పుడు దేవుడు రేడియో సేవ ఇచ్చాడు. రేడియో సేవ ద్వారా ట్రాన్సిస్టర్స్లో పూసలు అమ్ముకునేవాళ్ళు, కాశ్మీర్ కొండల్లో యుద్ధ రంగంలో ఉన్నవాళ్ళు, సైనికులు, ఎంతోమంది సాధారణమైన వారు కూడా పలు ప్రాంతాల్లో ఉన్నవారు వాక్యం అనే భాగ్యం ఇచ్చారు. దేవా, నీ వాక్యం చెప్పాలి, అందరికీ వినబడాలి, నువ్వు నన్ను పిలుచుకున్నావు, జనములకు ప్రవక్తగా చేస్తానన్నావు అని మొరపెట్టినప్పుడు దేవుడు టెలివిజన్ పరిచర్య 2003వ సంవత్సరంలో ఇచ్చినప్పుడు నిజంగా అది ఎంత అద్భుతమైన రీతిగా అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్న వారికి అది అందించబడుతుంది. ఎవరు మారుతారు అంటారు? ఖచ్చితంగా యేసయ్య మాటలు విన్న ప్రతి ఒక్కరిలో మార్పు కలుగుతుంది. ఆయన మాట ప్రకటించవలసి ఉంది. ఆయన మాట విని మారిన వారు ఇప్పటికీ నాకు సాక్ష్యాలు చెప్తున్నారు. 3-4 తరాల నుండి టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా యేసయ్య రక్షకుడిని ఎరిగామండి, ఆయనకి మొరపెట్టినప్పుడు మాకు ఈ బాధలు తీరాయి, మాకు ఈ సమస్యలు తీరాయి అని సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. మనం విత్తుకుంటూ పోవటమే, కోసుకోవలసిన, సమకూర్చుకోవాల్సిన పని మనకు లేదు. కానీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడన్న ఆశతో లాక్డౌన్ టైంలో దేవుడిచ్చిన సోషల్ మీడియా ద్వారా అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజుకు 4 సార్లు 5 సార్లు ఈ విధంగా సువార్తను ప్రకటిస్తుంటే అక్రాస్ ద గ్లోబ్ ఒంటరిగా ఉన్నవారు, సువార్త లేనివారు, రకరకాల స్థితిగతుల్లో ఉన్నవారితో దేవుడు మాట్లాడటం అనేది, అద్భుతాలు జరగటం అనేది, ఆయన గుర్తులు చూడటం అనేది ఈరోజు కూడా జరుగుతుంది. మీరు కూడా ఈ పరిచయలో పాలిభాగస్తులే ఉండండి. యేసుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి. యేసు ప్రభు సన్నిధిలో మీరు వెళ్ళలేకపోతే మోకరించి ప్రార్థించండి. ప్రార్థన
సువార్త, పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతాయి. అందుకే మేము ఊరికే వాక్యం ప్రకటించడమే కాక మీకోసం ప్రార్థించడానికి కూడా ఆశ కలిగి ఉన్నాం. మేము ప్రార్థనా భావాలు పంపమంటున్నాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఏ ఒక్కడు నశించకూడదు, అందరంతటా మారు మనసు పొందాలన్న నీ మాటను పట్టుకొని నీవు సకల జనులకు సువార్తను ప్రకటించమన్నావు కనుక రాత్రి మగళ్ళు ప్రయాసపడుతూ నీ వాక్యము సమయమందును అసమయమందును ప్రకటిస్తూ అన్ని విధములైన మీడియాస్ ద్వారా అన్ని విధములైన అవకాశాలను ఉపయోగించుకొని యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని, ఆయన నామములో ఉన్న రక్షణ అనుభవాన్ని, ఆయన చేసే మేలుల గురించి చెప్పుకుంటూ పోతూ ఉండగా నీ కార్యాలు జరిగిస్తున్నందుకై వందనములయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఎందరో నీ ప్రేమ చేత పట్టబడ్డారు, మరెందరో నేను ఎరగని వారు ఉన్నారు. వారికి కూడా యేసు నామము వినపడినట్లుగా మా వంతు ప్రయత్నం మేము ఒక్కొక్కరము చేయటం కూడా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర విషయాలు ఉంటే 910100 నెంబర్కి తెలియజేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మనకు సాయం చేస్తాడు. ప్రభు చిత్తమైతే విశాఖపట్నంలో 16వ తారీఖు, 23వ తారీఖు పూనాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేశాం. మరి పూనా లాంటి స్థలంలో తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళీస్, అలాగే బెంగాలీస్, కన్నడ పీపుల్ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ దేవుని వాక్యం సోషల్ మీడియా ద్వారా వింటున్నారు. మిమ్మల్ని అందరూ నేరుగా చూడాలని 23వ తారీఖు పూనాలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అనేక చోట్ల దేవుని నామాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాం. ఈ పరిచరణ కోసం మా కోసం మీరు కూడా ప్రార్థించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా వన్ డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీరు వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలం తరువాత మరొకసారి వైజాగ్లో వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి ప్రభు ప్రేరేపించున్నాడు. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ నెల 16వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఉన్న ఈ వన్ డే గెట్ టుగెదర్కి సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా వాక్యం వింటూ మేలు పొందుతున్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చినప్పుడు తన బలమైన హస్తం మనకు తోడై ఉంటుంది కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. మన హృదయ వాంఛలు తీర్చే ప్రభు కార్యాలు జరుగుతాయి కనుక విశ్వాసంతో రండి, కుటుంబాలుగా రండి, మీ స్నేహితులకి, బంధువులు కూడా తెలియచేయండి. చిరునామా గమనించండి. కళాభారతి ఆడిటోరియం, పిఠాపురం కాలనీ, మదిలపాలెం, విశాఖపట్నం. ఇంకా విషయమై వివరాలు కావాలంటే కింద QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పంపించండి. వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. ఉదయకాల స్తుతులు
దయకా